హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈ స్టైల్నెస్ స్టీల్లో రైలింగ్ చేసాము. టాప్ పైప్ వచ్చేసి రెక్టాంగిల్ పైపు, నిలువు ఉండే పైపు వచ్చేసి 1 ఇంచ్ స్క్వేర్ పైపు. మీకు పూర్తిగా ఒకసారి చూపిస్తాను వరకు చూడండి. మీరు ప్రతి మెట్కి 2 హోల్ వేసి వర్టికల్ పైప్ పెట్టున్నాము. ఈ టోటల్ మెటీరియల్ వచ్చేసి JSL జిండాల్ స్టైల్నెస్ స్టీల్ది. ఇక్కడ వచ్చేసి ఇంకా రాయి వేయాలా, రాయి వేసిన తర్వాత మిగతా పని చేస్తాము. మనం వాడిన పైపు గేజ్ వచ్చేసి 16 కేజీది. ఇది ప్రతి అడుగుకి వచ్చేసి 3 కేజీల మెటీరియల్ పడుతుంది. పర్ కేజీ వచ్చేసి 420 రూపీస్ మెటీరియల్ అండ్ లేబర్ రెండు కలిపి. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్పై కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్పై పెట్టుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈ స్టైల్నెస్ స్టీల్లో రైలింగ్ చేసాము. టాప్ పైప్ వచ్చేసి రెక్టాంగిల్ పైపు, నిలువు ఉండే పైపు వచ్చేసి 1 ఇంచ్ స్క్వేర్ పైపు. మీకు పూర్తిగా ఒకసారి చూపిస్తాను వరకు చూడండి. మీరు ప్రతి మెట్కి 2 హోల్ వేసి వర్టికల్ పైప్ పెట్టున్నాము. ఈ టోటల్ మెటీరియల్ వచ్చేసి JSL జిండాల్ స్టైల్నెస్ స్టీల్ది. ఇక్కడ వచ్చేసి ఇంకా రాయి వేయాలా, రాయి వేసిన తర్వాత మిగతా పని చేస్తాము. మనం వాడిన పైపు గేజ్ వచ్చేసి 16 కేజీది. ఇది ప్రతి అడుగుకి వచ్చేసి 3 కేజీల మెటీరియల్ పడుతుంది. పర్ కేజీ వచ్చేసి 420 రూపీస్ మెటీరియల్ అండ్ లేబర్ రెండు కలిపి. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్పై కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్పై పెట్టుకోండి.